హాయ్ అండి, నోరూరించే దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ దోసకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దోసకాయ ముక్కల్ని తొక్కలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు యాడ్ చేయాలి. పల్లీలు యాడ్ చేసిన తర్వాత ఒక్క స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మన కారానికి సరిపడగా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కల్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు సిమ్లోనే పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తాను. ఎక్కువగా రాక్ సాల్టే చాలా మంచిది. రాక్ సాల్ట్ అనేది కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ యూస్ చేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. ఈ దోసకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రసం పెట్టుకున్న పప్పుచారుతో కానీ లేకపోతే చపాతీ, రోటీ, పుల్కా ఇలా వేటిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదంటే ఉత్త రైస్తో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పే విధంగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా దోసకాయ ముక్కలు అనేది చాలా మగ్గిపోయినాయి. ఇలా బాగా మగ్గాలి. ఇలా సాఫ్ట్ అయినంత వరకు దోసకాయ ముక్క అనేది సాఫ్ట్ అయినంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా దోసకాయ ముక్క మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం కొత్తిమీర అనేది కడిగి కట్ చేసుకొని పెట్టుకొని కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని దీని తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని కొత్తిమీర మగ్గించుకోవాలి. కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలు అనేవి కడిగి ఇలా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటాలు కూడా యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు, చాలా తక్కువ, చూసారు కదా వీడియోలో కనిపించేంత అయితే చాలా సరిపోతుంది. అంత చింతపండు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా అన్నీ మగ్గిపోయినప్పుడు లాస్ట్లో ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని దాన్ని రెమ్మలు మొత్తం తొక్కలు మొత్తం తీసేసి ఇలా తీసుకొని కొన్ని వెల్లుల్లి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, ఆ వేడికి అవి మగ్గిపోతాయి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఇదంతా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీగా ఇలా చల్లగా అయిపోయినంత వరకు పక్కన పెట్టుకొని ఒక్క మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇదంతా వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఆపి మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. అప్పుడే ఫైన్గా పేస్ట్ అవుతుంది. అంతా ఈవెన్గా ఫైన్గా పేస్ట్ అవుతుంది. ఇలా వీడియోలో కనిపించే విధంగా పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే సరిపోతుంది, జస్ట్ పోపు వరకు మాత్రమే. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ బాగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి తీసుకొని అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు నా దగ్గర ప్రస్తుతానికి లేదు, సో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకున్న దోసకాయ పచ్చడిని దీంట్లో ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. పోపులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి చాలా రెడీ అయిపోయింది. ఈ దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.